నా వయసు 69 సంవత్సరాలు. మా నాన్నగారి పేరు కీర్తిశేషులు వెంకటప్పయ్య గారు, మా అమ్మగారు కీర్తిశేషులు బంగారమ్మ. మాది కిరాణా వ్యాపారము తెనాలి. నా భార్య పేరు శేషారత్న కుమారి. నాకు నచ్చిన హీరో ఎన్టీ రామారావు, సావిత్రి హీరోయిన్. పప్పు పొంగలి, సబ్బు బియ్యం పరమాణం నాకు ఇష్టం. సైలెన్స్. నాకు నచ్చిన రోజు మొట్టమొదటి వంశవృక్షం రోజు 5/7/1998. నాకు స్నేహితులు ఒక్కరిగడ్డ రాములు దమయంది వదిన. ఎందుకంటే నాకు విద్య నేర్పినందుకు ఆశ్రయించి ఉన్నారు. నాకు నచ్చిన గురువు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చారు, మంచి ఉపన్యాసం ఇచ్చి మమ్మల్ని మంచివాళ్ళని చేశారు. ఇంకో గురువు గారు గరిమల వెంకటేశ్వర సిద్ధాంతి గారు వీరంపాలెం. ఆయన యాత్రలు తీసుకెళ్ళి మంచి ఆధ్యాత్మిక చింతనిచ్చారు. మా ప్రస్తుత లక్ష్యం ఈ రోజున 30/12/2018 అంటే 20 సంవత్సరాల తర్వాత మొదటి సంవత్సరం జరిగి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు రెండోసారి ఈ వంశవృక్షం జయప్రదం చేయడం. చేరుకున్న లక్ష్యం ఏంటంటే ఈ వంశవృక్షం ఈరోజు జరుగుతుంది. బలహీనులు అందరి మాటలు నిజాన్ని నమ్ముతాను. ఈ గ్రూప్ సభ్యులు చాలా ఎల్లకాలము అందరూ ఐక్యంగా ఉండటము, మన సభ్యులందరూ ఎల్లకాలం ఐక్యంగా ఉండాలి. ఈ కార్యక్రమం అభిప్రాయం. ఈ కార్యక్రమం చేయటకు మా పిల్లలు ముందుకు వచ్చారు, చాలా సంతోషం. కానీ తర్వాత ఇప్పుడు అందరూ ఒక 230 మంది ఈ యొక్క గ్రూపులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి ఏడా జరుపుకోవాలి నా కోరిక. తర్వాత ఈ యొక్క మీటింగ్ యొక్క లాభం పొందాలంటే ఒక్కలగడ్డ బ్రదర్స్ షాపింగ్ మాల్ పెట్టాలి. అందరం కలిసి ఒక్కలగడ్డ షాపింగ్ మాల్ పెట్టాలి. దానికి సహకరిస్తే లేకపోతే దాని గురించి మాట్లాడదాం కార్యక్రమం అయిపోయిన తర్వాత. ఈ ఒక్కలగడ్డ వెంకటప్పయ్య బంగారమ్మ గార్ల జీవిత చరిత్ర వినని చెప్తాను. వీళ్ళందరంటే నాకు ఇష్టం, అందరన్నా ఇష్టం ఇష్టం ఇష్టం. నాకు బాగా ప్రేమ. శుభం కలిగాక శుభం కలిగాక. శ్రీరామ జయం శ్రీరామ జయం. నాకు మంగం వదినన్నా ఇష్టం, మా రాముడు మా దాయం తక్కాయన్నా నాకు మరీ మరీ ఇష్టం. ఇప్పుడు రోజుకి ఒక్కసారైనా గుర్తు చేసుకుంటారు ఆమెని. ఒకసారి మామూలుగా కొంచెం కొంచెం జరగమ్మా. ఆ పూల మీద అందరూ ఎవరు ప్లేస్ వాళ్ళు కూర్చోవాలి, కొంచెం జరుగు, ఎవరు నుంచోవద్దు. రెడీ రెడీ. విజయలక్ష్మి వాళ్ళందరూ కూర్చోబెట్టు, వాళ్ళందరూ కూర్చోబెట్టు. వాలంటీర్స్ పని చేయట్లేదు. లైన్ నవ్వాలి. తర్వాత హరన్నాయి, సీనన్నాయి, బాబ్ చెట్టి, బాబ్ కిషోర్ అన్నాయి. మర్చిపోయి ఒక నిమిషం ఉండండి. 12 మంది ఫోటో దిగుదాం. స్టేజ్ మీద ఉండండి, దిగుతామండి. వెనకెళ్ళి ఉంచండి. మేమంటే తీసుకొని వెనకెళ్ళి ఉంచండి. రాసిన రావాలన్న ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు. అనే బంగారమ్మ కడుపును పుట్టారు వీళ్ళందరూ. అందుకని బంగారం గోల్డ్ మెడల్ సాధించినట్టే వీళ్ళు. చూడండి ఓకే. మాట రాంబాబు త్రిబులెక్స్ భవిష్యత్తులో మేము ముగ్గురు కలిసి కనీసం రాంబాబు అంత అవ్వడానికి ట్రైన్ చేస్తాం. విడివిడిగా ఎక్స్ఎక్స్. మేడం చూడండి ఓకే. అందరు రావాలి, మగపిల్లలు అందరు రావాలి. హరినాయి రాలేదా? హరినాయి
సరే వచ్చిన స్టేజ్ మీద పిలిపించు. భాస్కర్ రండిరా, మీరే నెక్స్ట్ మీరే బాబు శెట్టి భాస్కర్ రావాలి. మెమోటో తీసుకుని దిగద్దు, అందరూ స్టేజ్ మీద ఉండండి. మాది 11 అయిపోయింది, టైం అయిపోతుంది, 5 నిమిషాల్లో మేము దిగేస్తాము. మీరంతా సహకరించాలి, సైలెంట్గా ఉండాలి. మా ప్రోగ్రామ్ అయిపోయింది, అన్న 12 మందికి ఇచ్చేసా. ఈ 5 నిమిషాలు కొన్ని పరిస్థితులు కవర్ చేస్తాడు. సార్ కొంచెం వెనకెళ్ళండి సార్ వెనకెళ్ళండి చూడండి సార్. ఓకే మెమోటో తీసుకున్న స్టేజ్ మీద ఉండండి. వీడియో తీసుకుంటాము కొంచెం దగ్గర తీసుకుని ఇచ్చాడండి అన్న, ఇచ్చాడండి. తీయాలాగండి ఏమండి, తీయాలాగండి. ఇచ్చాడండి. ఓకే ప్రేమ ఎందుకంటే కాళ్ళకు నమస్కారం గోరు పొందినట్టు అది కూడా లేకపోతే. ఓకే అది రావాలి. ఓకే నెక్స్ట్ ఆడపిల్ల మల్లేశ్వరక్కాయి, రమాదేవక్కాయి, రత్న, తర్వాత శివునక్కాయి, పద్మక్కాయి రెడీగా ఉండాలి. ఆడపిల్లకి తలకి కిరీటం పెట్టి మేడం, ఒకటి ఎక్స్ట్రా. ఆడపిల్లలకి ఇంకోటి ఎక్స్ట్రా కిరీటం పెట్టి తలకి. గోల్డ్ మెడల్ కిరీటం మేము 3 కిరీటం, అది 3 పెట్టండి. అరే బాబు అరే తొందరగా రావాలి, గబగబా రావాలి. గబగబా వేసే తిరగండి మేడం. ఏ బాబు మేడం పక్క రండి మేడం. ఇచ్చాడమ్మా దగ్గరకు ఉన్నాడు సార్, ఇచ్చాడండి కెమెరా చూడండి. ఓకే ముందుకెళ్ళి రామాదాక రావాలి. మల్లేశ్వరక్క, రత్న, ముగ్గురు, మా సరస్వతి. ఇదిగా ఇప్పుడు గోల్డ్ మెడల్ చూశారు కదా, మీరు వంశవృక్షాలు 8 వంశవృక్షాల పేర్లు రాసిన వాళ్ళందరికీ, పాల్గొన్న వాళ్ళందరికీ గోల్డ్ మెడల్ వచ్చిందండి. మీరు ఎవరు బాధపడద్దు మా గోల్డ్ మెడల్ రాలేదని. వీళ్ళందరూ పుట్టకంతో గోల్డ్ మెడల్ సాధించారు. మీరందరూ పెరిగి పెద్ద సాధిస్తారన్నమాట. మేడం పటం ఇటు తిప్పండి. ఫోటో చేయండి. ఓకే ఓకే ఎవరైనా రెడీ? చూడండి. ఇస్తానికి కూడా రెడీ నేను. ఈ 230 లాభం చేయలేదు. ఒంటి మీద ఏ బంగారం అంటే మిగిలింది చెప్పాను ఇక్కడ. అంతా 1 గ్రామేనమ్మా. ఇక 238 మంది ఫోన్ నెంబర్లు కానీ చెప్పిన వాళ్ళకి నేను మెండ హారం ఇచ్చేస్తా. ఆధార్ కార్డు నెంబర్ 238 మంది చెబితే మా వీపీ నుంచి మాట రాసిస్తా. ఓకే ఆడపిల్లమ్మా, మీరు అందరూ వచ్చారు, ఎదురు వచ్చారా? ఓకే ఇచ్చాడండి మేడం. అలాగే ఎవరు రాలేదు? ఓకే వాణి, రాజలక్ష్మి, అపర్ణ, అరణ్య రావాలా? 2 నిమిషాలు చెయ్యి మీద రావాలా? అరణ్య మేడం ఇచ్చాడు. 1వసారి, అరణ్య 2వసారి, 3వసారి రావాలి. అందరు క్లాప్స్ కొట్టండి. అరణ్యకి జిందాబాద్. అరణ్యకి ఇచ్చాడన్నా. ఎందుకని చెప్పండి జిందాబాద్. సీనన్నాయకి ఇంటికి వెళ్ళి మెడలేసేద్దాం. ఇక్కడ రాకపోతే ఏమైంది, ప్రోగ్రామ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి మెడలేసేద్దాం. ఓకే అందరూ మెమోటోలు ఇస్తాక అంతా రెడీగా ఉంటే ఫుడ్ దిగేద్దాం. టైం లేదు, మళ్ళీ నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు. కొన్ని పార్టీ దాంట్లో కవర్ చేస్తాం అనమాట. 5 నిమిషాలు రావాలి. అరణ్య మెడల్ తెచ్చుకో. సైడ్ కొండ
ఆపు అప్పుడు వీడియో ఆపేసి నమస్కారం చేసుకున్నారు కదా. తర్వాత అల్లుళ్ళకి కోడళ్ళకి కూడా ఉందండి సన్మానం. మేడం మేడం డ్యాన్స్ అనమాట వాళ్ళిద్దరికి చేత. అల్లుళ్ళకి కోడళ్ళకి పోటీగా డ్యాన్స్. ఇచ్చాడు మేడం, మీరు ఇచ్చాడండి కొంచెం కూర్చుని ముందుగా ఎక్కి కూర్చున్నాం. కూర్చుని ముసలాళ్ళు ముందు నుంచోండి, కుర్రోళ్ళు వెనకాల మెట్లు ఎక్కండి, కుర్చీలు ఎక్కండి, కుర్రోళ్ళ మెట్లు ఎక్కండి. మేడం అది తీసుకోండి. కూర్చోండి, ఆడపిల్లలు కూర్చోండి అమ్మా, కుర్చీలో కూర్చోండి. అలా మీరిద్దరు కూర్చుంటే ఫోటో దిగుదాం. ఇవ్వండి, కూర్చోండి అమ్మా. అంటే పండుగ అన్నా నువ్వు వద్దులేనా, చిన్నవాళ్ళు ఉన్నారు, భాస్కర్ పాప చెట్టు వాళ్ళు ఎక్కుతారు. ముసలాళ్ళు నుంచోమన్నారా కింద? రా రా భాస్కర్ ఎక్కండి రా, పైకి ఎక్కండి అమ్మా, పైకి ఎక్కేవాళ్ళు ఎక్కండి, పైకి ఎక్కరా పాప చెట్టు పైకి రావాలి. పిల్లలు కూడా ఆడవాళ్ళు పైకి ఎక్కితే ఎక్కండి. ఆడపిల్ల ముందు కూర్చోండి, బాబు సైడ్ కూర్చోవాలి, టైం లేదు. ఇలా తిరగండి మీరు తిరగండి. రైట్. మారిపోలేదు అమ్మా, ఒక నిమిషం కూర్చోమ్మా. మేడం ఇచ్చాడు. ఓకే కూడా తింటాం, కూడా తింటాం. ఇదిగో ఫోటో ఒక్కల గంట ఒకసారి వచ్చాం. ప్రసాద్ రానా అన్నా ఇట్లా అంతా రండి, పైకి ఎక్కండి. ఇదిగా కింద ఖాళీ లేని పైకి రండి అమ్మా, పైకి ఎక్కగలిగితే ఓపుకుంటే పెట్టి ఎక్కండి. నాయకులు రావయ్యా నువ్వు. ఒక్కల గంట 12 మంది ఉన్నారా? ఇట్రా పైకి ఎక్కాలి, పైకి ఎక్కండి. ఆడపిల్ల ముందు కూర్చోండి అమ్మా, కింద కూర్చోండి, మావాడు పడకండి, టైం అయిపోతుంది. పెట్టుకోండి మేడం, ఇచ్చాడండి. కింద కూర్చోండి, కింద కూర్చోండి, కింద కూర్చోండి, లేకపోతే పైకి ఎక్కండి, కుర్చీలు ఎక్కండి, ఏదో చేయాలమ్మా, టైం లేదు. కింద కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. మీరు ఆగాలమ్మా, ఆడపిల్లల వరకే మీరు ఆగండి అమ్మా. కూర్చోండి, కూర్చో రాజేష్, కూర్చో, కింద కూర్చో. దగ్గర కూర్చోండి, దగ్గర కూర్చోండి. మేడం మీరు కూడా రండి. నవాలి మేడం రెడీగా లాస్ట్ వన్. కూర్చోండి, స్మైల్. సార్ ఫేస్ కెమెరా అట్లా డౌన్ చేయండి, పైకి కొంచెం పైకి. చాలా వెరీ గుడ్, సూపర్. నవ్వాలండి, తిరిగి లేదు అసలు. వీడియో అయిపోయిందా? వీడియో కొంచెం ఇట్లా తీసుకో, ఒక నిమిషం ఉంచండి. జూమ్ చేసి జూమ్ మళ్ళీ జూమ్ అవుట్ చేయాలి. తీసా మేడం. చూడండి ఏమండి, పటాల మీద వెనకమాల ఎవరు సంచి మీద నెంబర్ వాళ్ళు వేసుకోండి. వాళ్ళ కింద ఉండిద్ది 24 పటాలు కలవకుండా ఉంటాయి. ఎవరు సంచి మీద నెంబర్ వాళ్ళు వెనకమాల వేసుకోండి పెన్నుతో. సాధించు. ఓకే
చూడండి సార్, కెమెరా కాదు, ఇటు చూడండి, ఇటు చూడండి మేడం. హలో ఏమండి, సైలెంట్గా ఉండాలండి. ఇప్పుడు సూర్యనారాయణ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కారు. కొన్నిపడే సౌరబాబాయ్ పిల్లలంతా స్టేజ్ మీద ఉన్నారు. ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే కార్యక్రమం బిగిన్ చేసుకుందాం. ఏమండి సైలెంట్గా ఉండాలి. సీనా స్టార్ట్ చేయి. కూర్చొని మాట్లాడమ్మా, అలవాటు లేదు కాబట్టి మీకు కవర్ అయితే. హలో హాయ్, సైలెంట్ ప్లీజ్, సైలెంట్. సీన్ మాట్లాడతారు, సైలెంట్గా ఉండండి అందరూ. నా పేరు వక్కలగడ్డ శ్రీనివాసరావు, వయసు 43, దేవభారతి. నచ్చిన ఫుడ్ ఐటెం చక్కెర పొంగలి పులిహార. నాకు నచ్చిన రోజు 1/7/2007, అంటే నేను 3+ సోపు తీసుకున్న రోజు, వ్యాపారం మొదలుపెట్టిన రోజు అది. నాకు నచ్చిన స్నేహితులు, నాకు ఒకళ్ళు అంటూ ఎవరు లేరు, అందరూ ఫ్రెండ్సే, స్నేహితులే. నాకు మంచి గురువులు, నాకు మంచి విషయాలు ఎవరు చెప్తే వాళ్ళే గురువులు. నా ప్రస్తుత లక్ష్యం మా అబ్బాయిని డాక్టర్ చేయాలని. నేను చేరుకున్న లక్ష్యం, నేను మంచిగా స్థిరపడాలని కోరుకుంటున్నా. నాకు కోపం ఎక్కువ, టెన్షన్ ఎక్కువ. ఈ కార్యక్రమం చాలా బాగుంది. అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా సాంబశివరావు పెదనాన్నకి, రాంబాబుకి, శ్రీవిద్యకి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. 240 మంది ఎంతసేపు మాట్లాడారు, వాళ్ళిద్దరికి అంతసేపు మాట్లాడారు. టైం చూస్తే రోజుకి అంత టైం కష్టపడ్డారు దానికోసం. వాళ్ళిద్దరికి అందరికీ ధన్యవాదాలు. మిగతా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, కష్టపడిన వాళ్ళందరికీ. ఓకే, సరే. పేరు కళ్యాణి, మా వారి పేరు శ్రీనివాసరావు, మా అమ్మ నాన్న పేరు మాచర్ల ఉమామహేశ్వరరావు, పద్మావతి. నా వయసు 36, వృత్తి గృహిణి. నాకు నచ్చిన హీరో వెంకటేష్ సౌందర్య. నచ్చిన ఫుడ్ కోవా పులిహార. నాకు నచ్చిన రోజు మా బాబు పుట్టినరోజు, మా పెళ్లి రోజు. నాకు నచ్చిన వ్యక్తులు తల్లిదండ్రులు, నా భర్త. నాకు నచ్చిన గురువు నా భర్త, చదువు చెప్పిన టీచర్స్. నా ప్రస్తుత లక్ష్యం మా బాబు బాగా చదువుకోవడంలో హెల్ప్ చేయడం. నా బలహీనతలు చాలా సెన్సిటివ్. గ్రూప్ సభ్యులకు ఇచ్చే సలహా, అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఈ ప్రోగ్రాం మీద అభిప్రాయం, ఈ కార్యక్రమం చాలా బాగుంది. దీనివల్ల ఎంతోమంది పరిచయం ఏర్పడింది. అందరి గురించి తెలుసుకున్నాను. అందరూ దీనికి బాగా సహాయం చేశారు. అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు బక్కలగడ్డ వర్ధన్ రాజ్ కుమార్. నా వయసు 13 సంవత్సరాలు. నా తండ్రి పేరు బక్కలగడ్డ శ్రీనివాసరావు. నా తల్లి పేరు బక్కలగడ్డ శివకళ్యాణి. నా వృత్తి స్టూడెంట్. ఊరు గుంటూరు. నేను ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. నాకు నచ్చిన హీరోయిన్ నేను ఏ సినిమా పడితే ఆ సినిమా చూస్తాను. నాకు నచ్చిన ఫుడ్ స్వీట్, కోవా ఐటమ్స్, హాట్, ఫ్రైడ్ రైస్. నాకు నచ్చిన రోజు November 14 చిల్డ్రన్స్ డే. నాకు నచ్చిన వ్యక్తులు పేరెంట్స్, స్నేహితులు సాంబశివరావు, భూపతి. నాకు నచ్చిన గురువు శ్రేయోభిలాషి షేక్ కరీముల్లా సార్, నా ట్యూషన్ మాస్టర్. నా ప్రస్తుత లక్ష్యం 10th క్లాస్ 10 తెచ్చుకోవడం. నేను చేరుకున్న లక్ష్యం, నేను ఇంకా ఏ లక్ష్యం చేరుకోలేదు. నా బలహీనతలు, ఎవరైనా నేను చెయ్యని తప్పుకు నిందిస్తే నాకు కోపం వస్తుంది. నా తల్లిదండ్రులకి, గ్రూప్ సభ్యులకి ఇచ్చే సలహా, మనసులో ఏ విషయాన్ని దాచుకొని బాధపడకుండా అందరితో పంచుకొని ఆనందంగా ఉండాలి. ఈ కార్యక్రమం మీద మీ ఫ్యామిలీ మరియు మీ అభిప్రాయం. ఈ కార్యక్రమం వల్ల నాకు అందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. థ్యాంక్ యూ. ఓకే, సాయంత్రం దాకా ఇలానే ఉండండి. గారి పేరు వక్కలగడ్డ సూర్యనారాయణ రాజ్యలక్ష్మి. నేను హౌస్ వైఫ్ ప్లస్ మా వారు వ్యాపారం చేస్తారు. నేను రోజు షాప్కి వెళ్తుంటాను. నాకు నచ్చిన హీరోయిన్ చిరంజీవి, శ్రీదేవి. మా ఊరు తెనాలి. నాకు నచ్చిన స్వీట్, హాట్, గులాబ్ జామ్, ఫ్రైడ్ రైస్. నాకు నచ్చిన రోజు March 7th.
నాకు నచ్చిన వ్యక్తులు మా అమ్మ మా నాన్న. నాకు నచ్చిన గురువు నాకు ఇంగ్లీష్ టీచర్ అంజనాదేవి చదువుకున్న రోజుల్లో. నా ప్రస్తుత లక్ష్యం మా వ్యాపారం అభివృద్ధి చేయాలని, మా అబ్బాయి లైఫ్లో సెటిల్ అవ్వాలని, మా అమ్మాయికి పెళ్లి చేయాలని. నేను చేరుకున్న లక్ష్యం ప్రస్తుతానికైతే ఏం లేదు. నా బలహీనతలు వచ్చేసరికి ఎవరు ఏం మాట్లాడినా నాకు సెన్సిటివ్. ఈ గ్రూపులందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, అందరూ చాలా చక్కగా మాట్లాడారు 4 రోజుల నుంచి. అయితే నేను పాల్గొలేదని కొంచెం ఫీలింగ్ ఉంది. అయితే చాలా చక్కగా అందరూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మా ఫ్యామిలీ మా అభిప్రాయాలు ఏంటంటే, ఈ ఫంక్షన్ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పని అనుకుంటున్నాను. అది అందరూ సహకరించాలని అనుకుంటున్నాను. ఇదండి. నా పేరు సత్యనారాయణ, నా వయసు 48. మా నాన్నగారి పేరు లక్ష్మయ్య దమయంతి. వ్యాపారం. నాకు నచ్చిన హీరో చిరంజీవి, శ్రీదేవి. నాకు కాజు అండ్ పులిహార ఇష్టం. నచ్చిన రోజు February 14 అంటే మా మ్యారేజ్ డే, వ్యాలంటైన్స్ డే. మా ఫ్రెండ్ రాము. నా లక్ష్యం వ్యాపారం అభివృద్ధి చేయడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక్కరికడ సత్యనారాయణ ఫ్యామిలీ రెడీగా ఉండండి. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు పృథ్వీ. నా వయసు 24. మా తండ్రి పేరు శాస్త్రి సత్యనారాయణ, మా తల్లి పేరు వాణి. నా వృత్తి జాబ్ చేయడం. మా ఊరు తెనాలి. నాకు నచ్చిన హీరో హీరోయిన్ అన్ని సినిమాలు చూస్తాను. నచ్చిన ఫుడ్ స్వీట్ వచ్చేసరికి సేమియా, హాట్ వచ్చేసరికి బిర్యానీ. నచ్చిన రోజు August 15. మీకు నచ్చిన వ్యక్తులు మా ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్ ఇష్టం. మా గురువు అంజీ మాస్టర్ అంటే ఇష్టం. నా లక్ష్యం నాకు బిజినెస్ అవ్వాలని కోరిక. థ్యాంక్ యూ. జడ్జి స్టేజ్ మీద రావాలన్నా ఎవరు బాగా మాట్లాడేదో రాసుకోవాలి. అట్లాగే ఒక్కొక్క వంశం నుంచి ఒక పెద్దవాళ్ళు 8 మంది 8 పెద్దవాళ్ళు పుట్టినప్పుడు. నమస్కారం, నా పేరు ధనసాయి ప్రవళిక. మా తండ్రి పేరు సర్వ వెంకట సత్యనారాయణ, తల్లి పేరు వాణి. నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు నచ్చిన హీరో హీరోయిన్ నాని అను కాజల్. నా ఫేవరెట్ స్వీట్ జున్నుగడ్డ, హాట్ వచ్చేసరికి పులిహార. థ్యాంక్ యూ. అలాగైన సూర్యనారాయణ, తల్లి పేరు రాజ్యలక్ష్మి. నా భర్త పేరు దాసుల శ్రీనివాసరావు గారు. మాకు నచ్చిన హీరో హీరోయిన్ చిరంజీవి, శ్రీదేవి. నచ్చినప్పుడు జిలేబీ. నచ్చిన రోజు మా పెళ్లి రోజు. నాకు నచ్చిన స్నేహితులు, గురువులు మా తండ్రి గారు అక్కలగడ్డ సూర్యనారాయణ గారు. నాకు నచ్చిన గురువు నాకు అక్షరాభ్యాసం చేసిన మా అయ్యవారు. నా ప్రస్తుత లక్ష్యం నా పిల్లల భవిష్యత్తు చదివించడం, మంచి ఇల్లు కట్టుకోవడం. నా బలహీనతలు సెన్సిటివ్. నా తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి ఇచ్చే సలహా, మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కాబట్టి వాళ్ళు ఆత్మ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చాలా బాగుంది. నేను చేసే వృత్తి కిరాణా వ్యాపారం. నాకు నచ్చిన హీరో బాలకృష్ణ, హీరోయిన్ విజయశాంతి. నాకు మైసూర్ పాకం, పులిహోర అంటే ఇష్టం. నచ్చిన రోజు మా అబ్బాయి పుట్టినరోజు. నాకు నచ్చిన స్నేహితుడు నా ఫ్రెండ్ శేషగిరి. మా గురువుగారు భర్తారెడ్డి మాస్టర్ గారు. నేను ప్రస్తుత లక్ష్యం, నేను చేసే పనిలో బాగా చేయాలని కోరిక, ఇల్లు కట్టుకోవడం. నేను చేరుకున్న లక్ష్యం బిజినెస్లో ఇంకా బాగా చేయాలని. నా బలహీనతలు అందరినీ నమ్మటం. గ్రూపులకి నేను ఇచ్చే సలహా, పిల్లలు బాగా చదువుకోవాలి, అందరూ బాగా ఉండాలని. ఈ కార్యక్రమం మీద ఫ్యామిలీ మెంబర్ అందరిది మంచిగా పరిచయం. ఈ ప్రోగ్రాం చాలా 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 బాగుంది. మా నాన్నగారి పేరు దాసరి శ్రీనివాసరావు, అమ్మ పేరు అపర్ణ. నాకు నచ్చిన హీరో హీరోయిన్ వచ్చేసి అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్. ఇష్టమైన స్వీట్ వచ్చేసి జిలేబీ, హాట్ వచ్చేసి మంచూరియా. నాకు ఇష్టమైన డేట్ ఆఫ్ బర్త్ August 23, ఎందుకంటే ఆ రోజు మా డాడీ పుట్టినరోజు. నాకు ఇష్టమైన వ్యక్తులు, స్నేహితులు సరస్వతి దివ్య. నాకు ఇష్టమైన గురువు శ్రేయోభిలాషి అమ్మా నాన్న. మా తల్లిదండ్రులకి, గ్రూప్కి నేను ఇచ్చే సలహా, అందరితో మంచిగా స్నేహం చేయాలి.
ఈ కార్యక్రమం మీద నా అభిప్రాయం అందరితో మంచిగా స్నేహంగా ఉండాలని. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా తల్లి పేరు శ్రీనివాసరావు ఆపన్న. నాకు ఇష్టమైన హీరోయిన్ పవన్ కళ్యాణ్ అన్న సాయి పల్లవి. నాకు ఇష్టమైన రోజు నవంబర్ 29. నాకు ఇష్టమైన స్నేహితులు చందు. నా ఇష్టమైన గురువు రఘు సార్. థ్యాంక్ యూ. ఒక్కలగడ్డ వృక్షమా తరతరాల వంశమా ఒక్కలగడ్డ వృక్షమా కలిసి మెలిసి ఉందాము అడుగు ముందుకు వేద్దాము కలిసి మెలిసి ఉందాము అడుగు ముందుకేద్దాము 10 మందిలో మనము పేరు తెచ్చుకుందాము 10 మందిలో మనము పేరు తెచ్చుకుందాము తరతరాల వంశమా ఒక్కలగడ్డ వృక్షమా తరతరాల వంశమా ఒక్కలగడ్డ వృక్షమా అన్నాదమ్ముల అనుబంధం అక్క చెల్లెల పెనుబంధం అన్నాదమ్ముల అనుబంధం అక్క చెల్లెల పెనుబంధం ఏ పండుగ వచ్చినా సందడే సందడి ఏ వేడుక జరిగినా అందమే ఆనందం ఏ పండుగ వచ్చినా సందడే సందడి ఏ వేడుక జరిగినా అందమే ఆనందం తెలుగు గడ్డ మీద ఒక్కలగడ్డ వంశ వృక్షం తెలుగు గడ్డ మీద ఒక్కలగడ్డ వంశ వృక్షం తెలుగు గడ్డ మీద ఒక్కలగడ్డ వంశ వృక్షం తరతరాల వంశమా ఒక్కలగడ్డ వృక్షమా తరతరాల వంశమా ఒక్కలగడ్డ వృక్షమా ఉదయించే సూర్యుడు నడిపించే నారాయణుడు ఉదయించే సూర్యుడు నడిపించే నారాయణుడు సిరి సంపదలకు నిలయమే ఒక్కలగడ్డ వంశము సిరి సంపదలకు నిలయమే ఒక్కలగడ్డ వంశము కీర్తి కనకాలకు అభయమే ఒక్కలగడ్డ విజయము కీర్తి కనకాలకు అభయమే ఒక్కలగడ్డ విజయము ఒక్కలగడ్డ వారి జయం ప్రతిదినము ప్రత్యక్షం ఒక్కలగడ్డ వారి జయం ప్రతిదినము ప్రత్యక్షం ఒక్కలగడ్డ వారి జయం ప్రతిదినము ప్రత్యక్షం తరతరాల వంశమా ఒక్కలగడ్డ వృక్షమా తరతరాల వంశమా ఒక్కలగడ్డ వృక్షమా కలిసి మెలిసి ఉందాము అడుగు ముందుకేద్దాము కలిసి మెలిసి ఉందాము అడుగు ముందుకేద్దాము 10 మందిలో మనము పేరు తెచ్చుకుందాము 10 మందిలో మనము పేరు తెచ్చుకుందాము. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగండి. కూర్చోండి, పెద్దవాళ్ళు మీరు కూర్చోండి. అలాగే వంశానికి ఒకళ్ళు పెద్దవాళ్ళని స్టేజ్ మీద రమ్మని చెప్పారు, ఒకళ్ళు కూడా రాలేదు. అంటే శివుడన్న అంటే స్టేజ్ మీదకి ఎక్కాలి కాబట్టి వాళ్ళు రాలేదు. తర్వాత ప్రసాద్ అనే పైన ఉన్నాడు. తర్వాత హరినాయ్ రావాలి స్టేజ్ మీదకి. హరినారాయణ గారు సార్ చూడండి చూడండి అలా ఇంకా అరగంట ఆగినాకండి మీరు ఎక్కేది, పైకి రండి. ఓకే, నెక్స్ట్ కొన్నిపాటి సీను నేను పైన ఉన్నా, కొన్నిపాటి సీను స్టేజ్ మీదకి రావాలి. తర్వాత నాగరాజ్ దీంట్లో ఉన్నా కదా. తల్లిదండ్రుల పేరు సుబ్రహ్మణ్య స్వాతి. వృత్తి స్టడీస్. మీకు నచ్చిన హీరో మాకు నచ్చిన హీరోయిన్ అల్లు అర్జున్. పేపర్ కింద కనపడ తమ్ముడు పేపర్ కింద పెట్టు తలగంపడట్లా. మాకు నచ్చిన రోజు దసరా. నచ్చిన వ్యక్తి తల్లిదండ్రులు. మా సూర్యనారాయణ ఫ్యామిలీ వాళ్ళు ఫోటోలు దిగడానికి వెళ్ళండి అమ్మా. నా లక్ష్యం ఇంజనీర్ గౌతమ్. మా తల్లి పేరు సంధ్య. మా తండ్రి పేరు కళ్యాణ్. వృత్తి స్టడీయింగ్. నాకు నచ్చిన హీరోయిన్ సాయి వరుణ్ తేజ్, సాయి పల్లవి. నాకు నచ్చిన
కాజు బర్ఫీ. నాకు నచ్చిన రోజు అక్టోబర్ 21 నా బర్త్డే. నాకు నచ్చిన వ్యక్తులు మమ్మీ డాడీ. నాకు నచ్చిన గురువు లక్ష్మణ్ సార్. ప్రస్తుత లక్ష్యం ఫస్ట్ ర్యాంక్. బలహీనతలో నాకు దెబ్బ తగిలితే నాకు త్వరగా ఏడుపు వస్తుంది. థ్యాంక్ యూ. పేరు కళ్యాణ్, మా తల్లి పేరు సంధ్య, మా తాత పేరు శివనారాయణ. నా వృత్తి చదువుకోవటం. నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్, హీరోయిన్ అనుష్క. నాకు ఇష్టమైన స్వీట్ కాజు స్వీట్, హాట్ చక్కలు. నాకు నచ్చిన రోజు నా పుట్టినరోజు 29 మే. నా స్నేహితులు లేక వ్యక్తులు నా స్నేహితులు. మా గురువులు మా అమ్మ నాన్న. నా లక్ష్యం డాక్టర్ అవ్వడం. నా బలహీనతలు తొందరగా కోపం రావడం. మా తల్లిదండ్రులకు సలహా అందరూ ఆనందంగా సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. My father's name is Guruvatte. My mother's name is Lakshmi Ravanya. My grandmother's name is Nagamaleshwari. My sister's name is Ashashwini. I am studying LKG. Thank you. Vakratunda Mahakaya Koti Surya Sarastava Nanavigna Kudave Devaha Sarva Kameshu Sarvada. అలాంటి వాళ్ళందరికీ కృష్ణుడి అనుగ్రహం కలుగుద్ది. శైలజ, వినయ్, శివనారాయణ. I'm studying LKG. Thank you. పెద్ద అమ్మాయిని. నేను హౌస్ వైఫ్, గుంటూరులో ఉంటాము. ఇష్టమైన హీరో అల్లు అర్జున్, తమన్నా. ఇష్టమైన ఫుడ్ కాజు కత్రి. ఇష్టమైన రోజు మా అమ్మాయి పుట్టినరోజు అక్టోబర్ 19. మీకు నచ్చిన ఫ్రెండ్స్ అండ్ రాజలక్ష్మి. నచ్చిన గురువు అమ్మ నాన్న, రాశులు కూడా వాళ్ళే. ప్రస్తుత లక్ష్యం అంటే పిల్లల్ని బాగా చదివించడం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నా పేరు సుబ్రహ్మణ్యం. నా వయసు 38 సంవత్సరాలు. నేను గుంటూరులోనే ఉంటాను. మాది కిరాణా వ్యాపారం. మా తల్లిదండ్రులు తండ్రి పేరు సూర్య సత్యనారాయణ, తల్లి పేరు సీతమ్మ. నాకు నచ్చిన హీరోయిన్స్ ప్రభాస్, కీర్తిరెడ్డి. నాకు నచ్చిన ఫుడ్స్ స్వీట్, హాట్, బాసంది, చెకోడీలు. నాకు నచ్చిన రోజు జనవరి 1. నచ్చిన స్నేహితులు అందరూ. నచ్చిన గురువు శ్రేయోభిలాషి మా నాన్నగారు. నాకు ప్రస్తుత లక్ష్యం ఇల్లు కొనడం. చేరుకున్న లక్ష్యం షాప్ పెట్టి వ్యాపారం బాగా చేస్తున్నాను. బలహీనతలు ఏమి లేవు. అందరూ తల్లిదండ్రులు, గురువు సభ్యులు ఇచ్చే సలహా అందరూ కలిసి ఉండండి, ఆనందంగా ఉండండి, పెద్దలను గౌరవించండి, మన సాంప్రదాయాలను పాటించండి. ఈ కార్యక్రమం మీద ఫ్యామిలీ మరియు మీ అభిప్రాయం. ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఒక్కలగడ్డ వారు ఫ్యామిలీలు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ ఫంక్షన్ అందరికీ ఆనందం కలిగించింది.
ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు బాగా జరుపుకోవాలని, అందరు సుఖ సంతోషాలతో బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అందరికీ ఉంటాను. అందరికీ గుడ్ బై. నమస్కారం. నా పేరు మిట్టపల్లి లక్ష్మీ సంధ్య. మా తండ్రి పేరు శివనారాయణ, తల్లి పేరు సుజాత, మా తాతగారి పేరు వక్కలగడ్డ సత్యనారాయణ, నాయనమ్మ పేరు పుష్పావతి. వృత్తి హౌస్ మేకింగ్. మేము హైదరాబాద్లో ఉంటాము. మా భర్త పేరు కళ్యాణ్. నాకు నచ్చిన హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి. ఫుడ్ వచ్చేస్తే స్వీట్ కాజు స్వీట్స్ అన్నీ ఇష్టం. హాట్ ఫ్రైడ్ రైస్. నాకు నచ్చిన రోజు నా పుట్టినరోజు జూన్ 29, 1984. స్నేహితులు, నచ్చిన వాళ్ళు, శ్రేయోభిలాషులు, గురువులు అన్నీ మమ్మీ డాడీ. ప్రస్తుత లక్ష్యం పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దటం. చేరుకున్న లక్ష్యం ఏమీ లేదు. బలహీనతలు, తొందరగా కోపం వస్తుంది. తల్లిదండ్రులకి, గ్రూప్ సభ్యులకు సలహా ఎప్పుడు ఇలానే కలిసిమెలిసి ఉండి ఇలాంటి ఫంక్షన్లు చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ మీద అభిప్రాయం ఫెంటాస్టిక్, సూపర్. కళ్యాణ్. తండ్రి పేరు ఎం నాగరాజ్ ప్రసాద్, తల్లి పేరు అరవింద్ కుమారి. ప్రస్తుతం నా వృత్తి, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. భార్య పేరు లక్ష్మీ సంధ్య. ఇష్టమైన హీరోయిన్ అప్పట్లో రాధిక, ఇప్పుడు అందరి హీరోయిన్ నా ఫేవరెట్. మీరు నచ్చిన ఫుడ్స్, ఎనీథింగ్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్. మీకు నచ్చిన రోజు, ప్రతిరోజు మీకు నచ్చిన వ్యక్తులు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ప్రస్తుత లక్ష్యం సీనియర్ పొజిషన్ ఇన్ ది కంపెనీ. నా బలహీనతలు, మై స్ట్రెంగ్త్ ఈజ్ మై వీక్నెస్. థ్యాంక్ యూ. నేను శివనారాయణ, సుజాతల మూడో అమ్మాయిని. నా వయసు 32 సంవత్సరాలు. నేను ఐటీసీ ఇన్ఫోటెక్లో లీడ్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు నచ్చిన హీరో, హీరోయిన్ మహేష్ బాబు, సమంత. నాకు నచ్చిన ఫుడ్ కాజు బర్ఫీ. నాకు నచ్చిన రోజు మా పాప పుట్టినరోజు జూన్ 23. నాకు నచ్చిన వ్యక్తులు, ఫ్రెండ్స్ శ్వేత, శిరీష. నాకు నచ్చిన గురువు మా సత్యనారాయణ తాతయ్య వాళ్ళ 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. వారే నా గురువులు. ప్రస్తుత లక్ష్యం సేల్స్ బోర్డ్ సర్టిఫికేషన్. నేను చేరుకున్న లక్ష్యం ప్రమోషన్ వచ్చింది నాకు రీసెంట్గా లీడ్ కన్సల్టెంట్గా. నా బలహీనతలు సెన్సిటివ్నెస్. గ్రూప్కి నేను ఇచ్చే సలహా పాజిటివ్ థింకింగ్ అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి నా అభిప్రాయం, ఇది చాలా గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ. వినయ్ కుమార్. మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం, మా అమ్మగారి పేరు సరస్వతి, మా భార్య పేరు శైలజ, మా పాప పేరు సహస్ర. నేను వక్కలగడ శివనారాయణ గారి 3వ అల్లుడిని. మేము బెంగళూరులో ఉంటాము. నేను యాక్సెంచర్లో జాబ్ చేస్తున్నాను. నేను అందరికీ చెప్పేది ఒక విషయం, డబ్బుల కంటే ఆరోగ్యం, పర్యావరణం ముఖ్యమైనవి. వాటిని కాపాడుకుందాం. థ్యాంక్ యూ. నేను కోమలి. అందరూ కొంచెం సైలెంట్గా ఉండండి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. నా పేరు వక్కలగట్ట కోమలి. నా వయసు 24. మా తల్లిదండ్రుల పేర్లు మల్లికార్జునరావు, వెంకట శ్యామలాదేవి. నేను ప్రస్తుతం ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. మా ఊరు గుంటూరు. నాకు ఇష్టమైన హీరో, హీరోయిన్ సమంత, నాని. నాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ గులాబ్ జామ్. నెక్స్ట్ నాకు నచ్చిన రోజు నా పుట్టినరోజు. నాకు నచ్చిన వ్యక్తులు బిల్ గేట్స్. నెక్స్ట్ నాకు నచ్చిన గురువు మా అమ్మ, నాన్న. నా ప్రస్తుత లక్ష్యం ఇంకా పై చదువులు చదువుకోవాలి. చేరుకున్న లక్ష్యం ప్రస్తుతం నేను ఐటీ ఎంప్లాయీగా చేయడం. నా బలహీనతలు ఏంటి అంటే అందరితో బాగా ఉండాలి అనుకోవడం. నెక్స్ట్ మా తల్లిదండ్రులకి అలాగే గ్రూప్ సభ్యులకి ఇచ్చే సలహా ఏంటి అంటే అందరూ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ కార్యక్రమం మీద నాకు మా ఫ్యామిలీకి ఉన్న అభిప్రాయం ఏంటి అంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడూ జరుగుతూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇలా కలవడం వల్ల మన రిలేషన్స్ అన్నీ బాగుంటాయి, కొత్త వాళ్ళని మనం తెలుసుకుంటాము. అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఓకే, నేను చాలా మాట్లాడాలనుకున్నాను కానీ టైం కన్స్ట్రెంట్స్ వల్ల పర్లేదా? అయితే చిన్నగా మాట్లాడాను. నా పేరు ఒక్కలగడ్డ జయర్. మా ఫాదర్ పేరు ఒక్కలగడ్డ మల్లికార్జునరావు. మై మదర్ నేమ్ ఈజ్ ఒక్కలగడ్డ శ్యామలాదేవి.
అండ్ మై సిస్టర్ నేమ్ ఈజ్ ఒకలగడ్డ కోమలి. ఫాలో అవుతున్నాను ఇది ప్రెజెంట్ నేను ముంబైలో యాక్సిస్ బ్యాంక్లో బిజినెస్ అనలిస్ట్లా చేస్తున్నాను. నా ఏజ్ 21. నా ఫేవరెట్ హీరో నితిన్ రెడ్డి, చాలామందికి ఉండకపోవచ్చు. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ టామరిన్ రైస్, పులిహోర, స్పైసీ, ఎనీ స్పైసీ ఫుడ్, స్పెషల్లీ గుంటూరు ఫుడ్. నచ్చిన రోజు ఎవ్రీడే, ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలనుకుంటాను. నచ్చిన వ్యక్తులు జనరల్గా అందరినీ నమ్మేస్తూ ఉంటాను. ఎవరు కాదు. మీకు నచ్చిన వ్యక్తి సుందర్ పిచ్చర్. తను చాలా టెక్నాలజీ ఓరియంటెడ్ అండ్ చాలా సింపుల్ అండ్ హంబుల్. మీ ప్రస్తుత లక్ష్యం? నేను ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. లక్ష్యం ఏదైనా టెక్నాలజీ సొల్యూషన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ. మీరు చేరుకున్న లక్ష్యం? I did my BTech from prestigious college NIT Trichy as a production engineer. నా సలహా ఏంటంటే ఇది ఒక జనరల్ ఈవెంట్లా కాకుండా అంటే ఫ్యామిలీ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు ఫేసెస్ గుర్తుంచుకుంటే లాంగ్ టర్మ్లో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అందరూ మొబైల్స్ కొద్దిగా తక్కువ వాడండి. ఈరోజు ఎక్కువ ఇంటరాక్షన్ కోసం ప్రయారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ. నా పేరు ఒక్కలగడ్డ అరవింద్ రమేష్, వయసు 28. తల్లిదండ్రుల పేర్లు ఒక్కలగడ్డ నాగేశ్వరరావు, అరుణకుమారి. వృత్తి పిహెచ్డి చేస్తున్నాను. ఊరు గుంటూరు. నచ్చిన హీరో బాలకృష్ణ, హీరోయిన్ మారుతూ ఉంటారు, ప్రస్తుతానికి రష్మిక. నచ్చిన ఫుడ్ చైనీస్ ఫుడ్. నచ్చిన రోజు నా పుట్టినరోజు జూలై 6. నచ్చిన వ్యక్తులు కరెంట్ని కనిపెట్టిన టెస్లా, రేడియోని కనిపెట్టిన మార్కోని అండ్ ఇలాన్ మస్క్ బిజినెస్ మ్యాన్. మార్కోని. నచ్చిన వ్యక్తులు రేడియోని కనిపెట్టిన మార్కోని, కరెంట్ని కనిపెట్టిన టెస్లా అండ్ బిజినెస్ మ్యాన్ ఇలాన్ మస్క్. నచ్చిన గురువులు తల్లిదండ్రులు. ప్రస్తుత లక్ష్యం ప్రొఫెసర్ అవ్వాలని. చేరుకున్న లక్ష్యం JNUలో MSc చేశాను, ఇప్పుడు PhD చేస్తున్నాను. బలహీనతలు బద్దరం ఎక్కువ. తల్లిదండ్రులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే పిల్లలతో ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, తక్కువ క్రిటిసైజ్ చేయాలి, ఎక్కువ ఎంకరేజ్ చేయాలని. గ్రూప్ సభ్యులకు మీరు ఇచ్చే సలహా ఇదే ఉత్సాహాన్ని రోజు కంటిన్యూ చేయాలని. ఈ కార్యక్రమం మీద నా అభిప్రాయం ఏంటంటే చాలా బాగుంది. ఇది అట్లీస్ట్ ఎవ్రీ 3 years కానీ 5 years కానీ ఫస్ట్ చేసుకోవాలని నా అభిప్రాయం. మా నాన్న పేరు ఒక్కలగడ్డ నాగేశ్వరరావు, మామ పేరు ఒక్కలగడ్డ అరుణ. ఇప్పుడు ప్రస్తుతం MS చేశాను ఆస్ట్రేలియాలో. నేను ఉండే ఊరు జీలో. నాకు నచ్చిన హీరో మహేష్ బాబు, హీరోయిన్ సమంత. నాకు ఇష్టమైన స్వీట్ ఫ్రూట్ హల్వా, ఇష్టమైన హాట్ మెక్సికన్ ఫుడ్. అండ్ నాకు ఇష్టమైన రోజు నా పుట్టినరోజు. నాకు ఇష్టమైన వ్యక్తులు గురువులు అంతా మా అమ్మ నాన్నే. ప్రస్తుత లక్ష్యం 50 ఏళ్ళ లోపల 50 దేశాలు తిరగడం. నా బలహీనతలు ప్రస్తుతానికి ఇంకా ఏం లేవు. అందరికీ నేను ఇచ్చే సలహా ఏ పని చేసినా ఇష్టపడి చేయండి. నాకు ఈ కార్యక్రమం వల్ల అందరికి ఉపయోగపడిందంటే అందరినీ కలవడం, మాట్లాడడం, అందరి గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టమైంది. అదే చెప్తాను. థ్యాంక్ యూ. గురువర్ధన్. మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు, మా అమ్మగారి పేరు నాగమల్లేశ్వరి. నేను చేసే వృత్తి బిజినెస్. ఊరు గుంటూరు. నాకు నచ్చిన హీరోయిన్లు అంటూ ఏమీ లేవు. నాకు నచ్చిన వచ్చిన ప్రతి సినిమాని బాగుంది అన్న సినిమాని ప్రతి ఒక్క సినిమాని చూస్తాను. నాకు నచ్చిన ఫుడ్స్ కూడా అంతే, ప్రతి ఒక్కటి తింటాను ఇష్టంగా. అట్లానే అందరూ కూడా ప్రతి తినే వస్తువుని ప్రతి ఒక్కటి ఇష్టంగా తింటే బాగుంటుందని నా అభిప్రాయం.
నాకు నచ్చిన రోజు మా పెద్దమ్మాయి పుట్టినరోజు అక్టోబర్ 9. మా నాన్నగారు మా ఇంట్లో ఇద్దరు మగపిల్లలు, ఆడపిల్ల లేదని ఎప్పుడు అంటుండేవాళ్ళు. మా ఇంట్లో పుట్టిన మొట్టమొదటి ఆడపిల్లగా నాకు బాగా నచ్చిన పాప. పుట్టిన రోజు కూడా నాకు చాలా ఇష్టం అండి. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. నాకు నచ్చిన వ్యక్తులు, స్నేహితులు అంటే నా గురువుగారులు నాకు చదువు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు, నాకు అట్లానే నాకు వ్యాపారం కోసం కష్టపడి పోటీ పెట్టిన మా నాన్నగారంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. మాకు నచ్చిన నా ప్రస్తుత లక్ష్యం అంటూ ఏమీ లేదు. వచ్చిన ప్రతి ఒక్కదాన్ని ఫేస్ చేయటమే. నేను చేరుకున్న లక్ష్యం అంటే పెద్ద లక్ష్యం అంటూ ఏమీ లేదండి. బాగా నవ్వుతూ ఉంటాం, ఎప్పుడు సరదాగా ఉంటాం. గ్రూప్ సభ్యులకి నేను ఇచ్చే సలహా అంటూ కూడా ఏం లేదు. నేను చిన్న వయసు ఉండే నేను పెద్ద సలహాలు ఏమి ఇచ్చేవాడిని కాదు. ఈ కార్యక్రమం మీద నా అభిప్రాయం చాలా బాగా జరుగుతుంది. కాకపోతే నేను అందరితో ఫ్రీగా ఉండలేను, అందరితో మాట్లాడలేను. నాకు బిడియం అంతే, ఏమనుకోకండి. నా బలహీనతలు మెయిన్ కోపం అండి. చాలా బాగా కోపం వచ్చేసింది. సెకండ్స్లోనే బాగా హై బీపీ వచ్చేసినట్టు బాగా కోపం వచ్చేసింది. దయచేసి అందరు కోపం తగ్గించుకోండి అంతే. థ్యాంక్ యూ టు ఆల్. రామలక్ష్మి. నా పేరు లక్ష్మీ లావణ్య. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ పేరు గురువర్ధన్. మేము చేరుకోవాల్సిన లక్ష్యం ఏంటంటే మా చిన్న పాపకి హెల్త్ బాగుండదు, కొంచెం వీక్గా ఉంటుంది, దాన్ని డెవలప్ చేయాలనుకున్నది. థ్యాంక్ యూ. మొన్ననే పెళ్ళైంది సాయికి. నూతన దంపతులు అందరికీ క్లాస్ పెట్టండి ఒకసారి అందరూ. మన ఒక్కరికంటే వంశంలో మొట్టమొదటిసారిగా సీఏ పూర్తి చేసి దిగ్విజయంగా సాయి మొన్ననే వివాహం జరిగింది. అందరూ మరొకసారి క్లాస్ కొట్టాల్సిందే కోరుచున్నారు. నా పేరు కేశవ సాయి రాజేంద్ర. నేను రమాదేవి నాగరాజ్ వాళ్ళ అబ్బాయిని. నా భార్య పేరు హర్షిత. తమ్ముడు వినయ్ కుమార్. నా చార్టర్డ్ అకౌంటెన్సీ కంప్లీట్ అయిపోయింది. నేను ప్రజెంట్ ఒక సిఏ ఫర్మ్లో జాబ్ చేస్తున్నాను యాజ్ అన్ ఆడిట్ మేనేజర్గా. నా లక్ష్యం ఏంటంటే సిఏ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి, ప్లస్ నా భార్యతో సిఏ కంప్లీట్ చేయాలి. నా సిఏ ఐసీడబ్ల్యూఏ 2 కంప్లీట్ అయినాయి. ఐసీడబ్ల్యూఏ ఆల్ ఇండియా 33rd ర్యాంక్ వచ్చింది. నాకు నచ్చిన రోజు నేను సిఏ కంప్లీట్ అయిన రోజు, ప్లస్ మా పెళ్లి రోజు. అప్పుడే ఉందా మొదలు ఇప్పుడేగా. థ్యాంక్ యూ. నా పేరు హర్షిత. నా భర్త పేరు కేశవ సాయి రాజేంద్ర. నమస్కారం. నా పేరు కోటా వాసుదేవ వినయ్ కుమార్. నా వయసు 23. నేను కోటా వెంకట శివ నాగరాజు, కోటా రామదేవుల కనిష్ట పుత్రుణ్ణి. నా వృత్తి ప్రజెంట్ హైదరాబాద్లో డెలాయిట్ కన్సల్టింగ్లో బిజినెస్ టెక్నాలజీ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మా ఊరు గుంటూరు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ సమంత, రాశికన్నా. నాకు ఇష్టమైన స్వీట్ గులాబ్ జామ్, ఇష్టమైన హాట్ పులిహోర. నాకు నచ్చిన రోజు నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రతిరోజు నాకు ఇష్టమైన రోజే. నాకు ఇష్టమైన స్నేహితులు, శ్రేయోభిషులు అంటే నాతో బాగా మాట్లాడే వాళ్ళు, నేను ఎవరితో బాగా మాట్లాడుతానో వాళ్ళందరూ నాకు ఇష్టమైన వాళ్ళే. నాకు ఇష్టమైన గురువు వచ్చి నా బీటెక్లో మా రంగనాథ్ సార్, జయరామ్ సార్, కిషోర్ సార్ నన్ను ఫస్ట్ ఇయర్ నుంచి బాగా ఎంకరేజ్ చేశారు. కాబట్టి అతి తక్కువ వయసులో డెలాయిట్ అనే కంపెనీలో జాయిన్ అయ్యగలిగాను. నా లక్ష్యం వచ్చేసరికి నేను, మా అన్న, మా ఫ్యామిలీ మేమందరం ఒకే ఇంట్లో గుంటూరులో కలిసి ఉండాలి, మా సొంత ఇల్లు ఇంకోటి కట్టుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం. అదే నా లక్ష్యం. మా ప్రస్తుత లక్ష్యం ఏమీ లేదు. చేరుకున్న లక్ష్యం ఆల్రెడీ అందరికి చెప్పినట్టే నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నా బలహీనతలు వచ్చేసరికి నేను అందరినీ నమ్ముతాను, అందరినీ ప్రేమిస్తాను. వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా కానీ నేను క్షమిస్తాను. అంత ఓర్పు నాకుంది. అదే దానికి ప్రస్తుతానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే మటుకు వాళ్ళకి ఏ రకంగా చూపించాలో ఆ రకంగా చూపించేస్తాను నా కోపాన్ని. సలహా మటుకు ఇంత చిన్న వయసులో నేను ఏ సలహా ఇస్తాను నాకు తెలియదు. అందరి సలహాలు నాకు కావాలి. ఈ కార్యక్రమం గురించి నా అభిప్రాయము చాలా తక్కువ టైం అయినా కానీ సరే ఇంతమందిని గ్యాదర్ చేయగలిగారు. అది చాలా పెద్ద విషయం. దానికి కూరుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలానే ప్రోగ్రామ్ ఎన్నింటికి మొదలైందో నాకైతే తెలియదు, కొంచెం లేట్గా వచ్చాను.
కానీ ఫినిషింగ్ మటుకు టిఫిన్ కానీ మిగతా కార్యక్రమాలు కానీ కరెక్ట్ టైమింగ్కి ఫినిష్ చేశారు. అది చాలా ధన్యవాదాలు. ఇంకొక పాయింట్ ఏంటంటే పెళ్ళై 2 రోజులు 3 రోజులు కాలేదు, నాకు మా అన్నయ్యని మా వదిన్ని పొద్దున టిఫిన్కి గీతా కేఫ్ తీసుకెళ్లే అవకాశం వచ్చింది. దానికి ధన్యవాదాలు. అలానే మధ్యాహ్నం భోజనం అయినా కానీ సరే ఇవన్నీ ఏ టైంకి చెప్తే కనీసం ఈసారైనా భోజనానికి కరెక్ట్ టైంకి వెళ్తా అని అనుకుంటున్నాము. అది లేకపోయినా మధ్యాహ్నం లంచ్కి ఈవినింగ్ డిన్నర్కి కూడా మా అన్నయ్యకి మా వదినికి బయట తీసుకెళ్లే అవకాశం ఇస్తే అది ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది. అది నేను చెప్పాల్సిన అనుకుంటుంది. ఇలా మిగతా వాటి నుండి కూడా పర్ఫెక్ట్ టైమింగ్స్ పాటించండి, ఇంకా చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. ఇప్పుడు దాకా చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు ఇట్స్ మై టైం. సో నా పేరు రత్నకుమారి పుత్ర సీతారాం. సో నా ఏజ్ 20. సో నా వృత్తి స్టూడెంట్ కమ్ ఎంటర్ప్రెన్యూర్. ఎడ్యుకేషన్కి ప్యారల్గానే నేను నా ఓన్ స్టార్టప్ని బిల్డప్ చేశాను. సో నెక్స్ట్ నాకు నచ్చిన హీరో మహేష్ బాబు. హీరోయిన్ నెలకు హీరోయిన్ మారుతూ ఉంటారు, కెనాట్ చెప్పేది కాదు. నెక్స్ట్ ఫేవరెట్ ఫుడ్ కాజు స్వీట్స్ అన్నీ ఇష్టం. అండ్ నచ్చిన రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఇండిపెండెన్స్ డే అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు ఎందుకు తెలియదు నాకు గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ నచ్చిన వ్యక్తులు మా అమ్మ నాన్న. నాకు చిన్నప్పటి నుండి నేను ఒక వేలో పెరిగాను. ఒక ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. సో దానికి నాకు ఎప్పుడు నా ఇన్స్పిరేషన్ మా ఫాదర్ ఇస్తూ ఉంటారు. సోషల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, మోరల్స్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు నేను తప్పుదారులు వెళ్ళకుండా ప్రతి విషయం దాన్ని కరెక్ట్ చేస్తూ అక్కడ రెక్టిఫై చేస్తూ తీర్చిదిద్దుతారు. నేను ఎంత గొప్ప అయితే అంత ఫుల్ క్రెడిట్ మా పేరెంట్స్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ నా ట్రూ ఇన్స్పిరేషన్ ఎలాన్ మస్క్. ఏదో ఒక రోజు నేను ఆయన స్థాయికి వెళ్ళాలన్నది నా ఇన్స్పిరేషన్. ప్రపంచం కోసం ఎంత రిస్క్ అయినా యాక్సెప్ట్ చేసి ఒక నేచర్ని డెవలప్ చేసుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ లక్ష్యం ఎంటర్ప్రెన్యూర్. అండ్ చేరుకున్న లక్ష్యం ఇంజనీరింగ్ని ప్యారల్గానే నేను ఒక పర్ఫెక్ట్ ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేశాను. ఒక సోషల్ వాల్యూని ఒక సొసైటీలో నాకుంటే ఒక నేమ్ని నేను ఆల్రెడీ బిల్డప్ చేయగలిగాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. బలహీనతలు ఐ విల్ గెట్ బోర్డ్ ఆఫ్ థింగ్స్ వెరీ క్విక్లీ. ఏదైనా ఒక పనిని ఎక్కువ కాదు చేయడం నాకు అస్సలు నచ్చదు. ఏదైనా కిక్ సినిమా రవితేజలాగా ఏదైనా ఒక 4 రోజులే, ఆ తర్వాత నాకు ఏదైనా బోర్ కొట్టేస్తుంది. అండ్ సలహాలు, ఇంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళకి సలహా ఇచ్చేంత గొప్పవాడిని నేను కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి నుంచి ఏదో నేర్చుకుంటాను. నచ్చే వ్యక్తులు, మనిషి అంటేనే నాకు ఇష్టం. నాకు ఇష్టమైన మనిషి అయితే ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను అతన్ని ఇష్టపడతాను, నన్ను అందరూ ఇష్టపడతారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అసలు యాక్చువల్గా అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఈ ఇంటెన్షన్కి వచ్చిన రోజు నేను మెయిన్ ఒక కారణం అని నాకు తెలిసింది. కానీ నేను ఎందుకో నాకు తెలియదు, నేను చాలా వాటిలో ఆల్రెడీ లింక్ అయిపోయినాను. దానివల్ల నేను దీనికి హెల్ప్ చేయలేకపోయాను. ఐ రియల్లీ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దట్. బట్ ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఇంత పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేయడానికి కష్టపడే ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ అపాలజైజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అమ్మ పేరు రత్నకుమారి, మా నాన్న పేరు రమేష్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను జేకేసి కాలేజ్లో. నా ఊరు గుంటూరు. నా వయసు 17 ఏళ్ళు. నాకు నచ్చిన హీరో పేరు మహేష్ బాబు. నాకు నచ్చిన కాజు. నాకు నచ్చిన రోజు దీపావళి. నేను చేరుకున్నది నష్టం 10th అయిపోయింది. నేను 10thలో 10.8 తెచ్చుకున్నాను. నాకు కొంచెం కోపం ఎక్కువ. నాకు ఈ ఫంక్షన్ చాలా బాగుంది. ఇలాంటి జరగాలనేది చాలా నచ్చింది. ఈ ఫంక్షన్ మరి 2 years తర్వాత చేద్దామని నా కోరిక. నేను ఇచ్చే ఇక్కడ నాకు చాలా మంది ఇవ్వాలని కోరిక. థ్యాంక్ యూ. ఓకేనా? ఇప్పుడు అందరూ సైలెంట్ గా 5 నిమిషాలు నాయసంగా మాట్లాడుతున్నాడు. బాగుంటుంది స్పీచ్. 5 వాక్యాలు
సైలెంట్గా ఉంటే 5 నిమిషాల్లో అయిపోద్ది క్లోజ్. సైలెన్స్ లేకపోతే సాయంత్రం దాకా చెప్తా. ఓకేనా? సైలెంట్గా ఉంటే 5 నిమిషాలు, సైలెంట్గా లేకపోతే సాయంత్రం దాకా నేనే చెబుతా. ముఖ్యంగా చెప్తా ఏమండి, ఇప్పుడు మనం అందరం కలిసి ఒకళ్ళకంటే వెంకటప్పయ్య బంగారమ్మ ఫ్యామిలీ ఇంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చేందుకు మన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. క్లాప్ కొట్టండి ఒకళ్ళకంటే వెంకటప్పయ్యకి బంగారమ్మకి మొట్టమొదటిసారిగా 230 మంది ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన వెంకటప్పయ్యకి బంగారమ్మకి మొట్టమొదటిసారి ధన్యవాదాలు చెప్పాలి. నెక్స్ట్ 5 అన్నదమ్ములు, 3 ఆడపిల్లలు. నాకు రామిబాబాయ్ అంటే చాలా ఇష్టం. 50 ఏళ్ళు 70 ఏళ్ళ క్రితం బాగా కష్టపడి చదువుకున్నాడు బాబాయ్. అంటే బాబాయ్ నాకు స్ఫూర్తి. నెక్స్ట్ సాంబి బాబాయ్ బిజినెస్ పరంగా ఎంతో కష్టపడి డెవలప్ అయ్యాడు. ఆ తర్వాత మా అన్నదమ్ములు మేము 3 మాకు వెంకటప్పయ్య ఫ్యామిలీ మొత్తంలో ఎంతమంది ఇంత పెద్ద కుటుంబం వచ్చింది. అలానే మా సత్యనారాయణ పుష్పవతి గారి ఫ్యామిలీలో మా అన్నదమ్ములు అందరూ చదువుకున్నారు. నేనే తక్కువ చదువుకున్నాను. మా అల్లుళ్ళు కానీ మా బావలు చాలా బుద్ధిమంతులు. మా ఒక్కలగడ్డల అల్లుళ్ళు కూడా చాలా బుద్ధిమంతులు. అందరూ కూడా కోడళ్ళు కూడా చాలా బుద్ధిమంతులు. అందరూ మంచి ఫ్యామిలీ. ఇలా ఈ ఫంక్షన్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలని నా కోరిక. ఎందుకంటే యూత్ మన ఒక్కలగడ్డ ఫ్యామిలీలో యూత్ అంతా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ మిగతా చేయవలసిన వాళ్ళందరికీ స్ఫూర్తినివ్వాలని, చదువుకున్న వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ ఈసారి ప్రోగ్రాం జరగబోయే ప్రోగ్రాం నాటికి ఈ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఇలా చూసి మిగతా ఉద్యోగం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, వ్యాపారం లేని వాళ్ళంతా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటూ మన అందరికీ రాంబాబుని ఆదర్శంగా తీసుకొని రిలయన్స్ అంబానీ అంత అవ్వాలి. రాంబాబు రిలయన్స్ అంబానీ అంత డెవలప్ అవ్వాలని కోరుకుంటూ రాంబాబు అండగా మనమంతా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ చంద్రబాబు గబ్బల లాగా ఒక్కలగడ్డ బ్రదర్స్ అనే మాల్ పెట్టాలని నా కోరిక. రాంబాబు డైరెక్షన్లో మనమంతా నడుస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను. అలాగే మల్లెన్నయ్య కూడా 2 నిమిషాలు అన్న. మల్లెన్నయ్య కూడా 2 నిమిషాలు. మల్లెన్నయ్య కూడా 2 నిమిషాలు. అందరికీ పెద్దలందరికీ నమస్సుమాంజలి, పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఇది ఒక్కలగడ్డ వారి పండగ లెక్క. తర్వాత మనం వంశవృక్షంలో మొదటి జనరేషన్ తాతయ్య వెంకటప్ప తాతయ్య బంగారమ్మకి నా నమస్కారాలు. అలానే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కొంతమంది తెలియదు. కృష్ణమ్మ, సీతమ్మ అంటే తాతయ్య వాళ్ళ తల్లిదండ్రులు. సో వారికి కూడా నా నమస్కారం. వాళ్ళ నాన్న పేరు బాబయ్య, నా పేర్లు మనకు తెలియదు. స్వామి బాబాయ్ తెలిసి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఇది చాలా పండుగలు అందరికీ ఉంటాయి, కానీ ఇలాంటి పండుగ గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం ప్రపంచంలో ఎవరు జరపలేదు. ఈ ఆలోచన స్వామి బాబాయ్కి వచ్చింది, తర్వాత రాంబాబుకి వచ్చింది. వాళ్ళ వెనక మేము అందరం ఉన్నాం కాబట్టి ఇది అందరం మన అదృష్టం. తర్వాత ముఖ్యంగా 1-2 చెబుతాను. మనకి మహాత్మా గాంధీ చెప్పినట్టు చెడు వెనుక చెడు అనకు చెడు చూడబాకన్నాడు. అలానే ఇంకా 1-2 ఉంటాయి. చెడు తినకూడదు అంటే ఈ పడితే తినకూడదు. అలానే చెడు ప్రచారం చేసుకోకూడదు, చెడు ఆలోచించకూడదు. అలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఖాళీ వచ్చినప్పుడు మధ్యలో చెబుతాను. థ్యాంక్ యూ అనండి. ఎవరైనా నా పేరు ఒక్కగడ్డ శివనారాయణని. అంటే నేను చాలా నిదానం. ఏదైనా సరే ఒక పని అనుకుంటే మాత్రం ఆ పని అయిపోయేదాకా వదిలిపెట్టను. టైం ఎంత లేట్ అయినా సరే పూర్తి చేస్తాను. కొన్ని పాటలో చదువు అంటూ అసలు హై స్కూల్ అంటూ లేదు. నేను చాలా ఇబ్బంది పడి 5వ తరగతి ఆపేసిన వాటి బేకన్నా చదివాను. కానీ సీఏ చదువు అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. మా మొత్తానికి మా మేనల్లుడు పూర్తి చేశాడు. నేను పూర్తి చేయకపోయినా మా అల్లుడు గారు పూర్తి చేసేందుకు నాకు సంతోషంగానే ఉంది. మరి అందువల్ల అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బీటెక్ అంటే డిమాండ్ పోయింది. సీఏకి బాగా డిమాండ్ ఉంది. అందరూ యూత్ అందరూ సీఏ చదివి మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఉద్యోగం రాకపోయినా ప్రాక్టికల్గా అయినా సరే మనం సొంతంగా మనం ఆఫీస్ పెట్టుకొని అందరికీ ఇతరులకు కూడా మన ఉద్యోగం కల్పించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మంచి అవకాశము. మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇబ్బందులు ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన హై స్కూల్ కొత్తగా నేను 50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి కొన్నిపాటి హై స్కూల్ పెట్టించాను. అక్కడ అందరూ చదువుకొని పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. నెక్స్ట్ 2వది శివాలయంలో మంచి ధ్వజస్తంభం ఒకటి ఏర్పాటు చేశాము, మండపం కట్టించాను. 3వది ఎల్ఐసి అంటే చాలా కష్టం, కానీ నేను 22 సంవత్సరాల నుంచి ఎల్ఐసిలో నెంబర్ 1గా వస్తున్నాను. దాదాపుగా మండలంలోనే నెంబర్ 1గా ఉన్నాను.
ఎందుకలా ఉన్నానంటే ఓర్పు ఎక్కువ, నాకు ఆ కోపం అంటే రాదు, అసలు ఎప్పుడు రాదు ఇంతవరకు నాకు 62 సంవత్సరాలు వచ్చినాయి. కోపం అంటే నాకేమో తెలియదు, ఓర్పు ఎక్కువ. అందువల్ల నేను ఏ పని చేసినా సరే అది వెనక్కి పోకుండా ముందుగా వస్తుంది. కాబట్టి అందరూ ఏంటంటే ఎవరైనా సరే కోపం తగ్గించుకోవాలి, శాంతంగా ఉండాలి, ఓపికగా ఉండాలి, ఏదైనా సాధిస్తారు అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అది గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే అమ్మా, 2 నిమిషాలు మళ్ళీ. అలాగే శ్రీ విద్య కూడా వెరగి నుండి చేస్తున్న వకలగడ్డ శ్రీనివాసు కూడా ఈ కార్యక్రమం చాలా అద్భుతం, అమోఘం, ఆనందం, ఆశ్చర్యం. ఇంతమంది ఒక చాట ఇలా కలిపి ఒక చాటకి తీసుకురావడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇక్కడున్న అన్నయ్యలకి అందరికీ ధన్యవాదాలు. నాకు 2 కొడుకులు, పెద్ద కొడుకు మనోహరు, చిన్న కొడుకు గురువర్ధను. నా పిల్లలు పైకి ఎదగాలని నా కోరిక. నాకు 2 మనవరాళ్ళు, 2 మనవరాలు కూడా నా పిల్లల్లాగా బాగా ఎదగాలని కోరిక. కేకేయద్దు సైలెన్స్గా ఉండమంటే ఉండరు, ఏదో ఒకటి చేస్తే ఉంటారు. అది ఇంట్రడక్షన్ అనేది అవసరం లేదు కానండి, చాలా టైం అవుతుంది కాబట్టి ఇక్కడ నేను 2-3 సలహాలు మాత్రం ఇవ్వదలుచుకున్నాను. దాదాపు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు, ఇంతకుముందు మాట్లాడిన అందరికీ కూడా ఎక్కువ మందికి కోపం ఎక్కువ అనేది సహజంగా వస్తుంది. దానికి రెమెడీ ఒకసారి ఆలోచించుకుంటే ఆ కోపం తగ్గిందనుకోండి మనం అత్యున్నత స్థాయికి వెళ్ళగలం. ఆ కోపం తగ్గడానికి మార్గం ఏంటి అంటే కొద్దిగా జ్ఞానం. ఏ జ్ఞానం కావాలి? పుస్తకాలకు మీరు చదువుకునే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా ఉంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఈరోజు పిల్లలకి చాలా తక్కువ ఉంది. పెద్దలుగా మనం ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు కొంచెం అలవాటు చేయండి. ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ ప్రోగ్రాం చేయాలన్నా డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా అభివృద్ధి అంటే కోపం అంటే కాదు, అది ఆ కోపం తగ్గాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కొద్దిగా ఉంటే రిలేషన్షిప్ బిల్డప్ అవడం అనేది బాగా జరుగుతుంది. ప్లస్ ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా బాగా చేసుకోవచ్చు. అలానే నాకు ఈ యొక్క వకలగడ్డ ఫ్యామిలీతో రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా మామగారి ద్వారా పొదుపు ఎలా చేయాలి అనేది నేను నేర్చుకున్నాను. మామగారి ద్వారా, సత్యనారాయణ గారి ద్వారా పొదుపు ఎలా చేయాలి అనేది నేను నేర్చుకున్నాను. అత్తగారి దగ్గర ఏం చేయాలని అంటే అల్లుని ఎలా చూడాలి, మా కోడల్ని ఎలా చూడాలి, ఏ విధంగా వాళ్ళని గౌరవించాలి అనేది ఎలా పెట్టాలి, తనకు తినకపోయినా కూడా ఎదురువాడికి పెట్టేసి సంతృప్తి ఎలా చెందాలనేది అత్తగారి ద్వారా మనం నేర్చుకున్నాను. ఎందుకంటే స్వయంగా అన్వయించాను అని చెప్తున్నాను. అలానే కిషోర్ వాళ్ళ బాధలు, ప్రసాద్ వాళ్ళ బాధలు అర్థం పెద్ద రిలేషన్ లేకపోయినా వాళ్ళ గురించి నేర్చుకునేదంటే పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వాళ్ళలో యూనిటీ ఎలా ఉంచాలనేది మాత్రం వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. అట్లాగానే అట్లాగక్క నేను ఎదుగు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరినీ ఎలా గ్యాదర్ చేయాలి. ఒక ఫంక్షన్ గ్యాదర్ చేయాలంటే ఫంక్షన్ అన్నా ఇంకేదో చెప్తే తొందరగా కాదు. ఒక చిన్న విషయాన్ని స్టార్ట్ చేసి ఒక పెద్ద తుఫాన్లాగా తయారు చేశారు. ఫస్ట్ దీన్ని జస్ట్ ఒక 4th జనరేషన్ 5th జనరేషన్ వాళ్ళ వరకు కలుపుదాం అని ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అతిపెద్ద ప్రోగ్రామ్గా ఒక కళ్యాణోత్సవాన్ని తీసుకొని అందరూ ఎంటర్టైన్ చేసే విధంగా తయారు చేయగలిగారు. మరి ఆ టాలెంట్ని కూడా నేను వారి ద్వారా కొంత నేర్చుకున్నాను. ఇలా ప్రతి ఒక్క విషయంలో నేను కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. అలాంటి రాంబాబు అంటే వారు బీజం పెడితే అది వృక్షం ఎలా అవ్వాలో రాంబాబు చేసి చూపించాడు. వాళ్ళ నాన్నగారు బీజం వేస్తే అది ఒక వృక్షంలో ఎలా తయారు చేశాడో రాంబాబు చేసి చూపించాడు. కొన్ని ఈ యొక్క మ్యారేజెస్ యొక్క ఈ విషయంలో ఆ యొక్క మీరు వచ్చిన మెసేజ్ కొంచెం చదవలేదు, కానీ ఒక 4-5 మెసేజ్ చూస్తే ఇంతమందిని కోపం లేకుండా అందరినీ కన్విన్స్ చేస్తూ ఓపికగా చేసినటువంటి రాంబాబు నిజంగా అభినందన తెలియజేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అన్నారు. నేను వకలగడ్డ
సత్యనారాయణ పుష్పావతి గారు 3వ అల్లుడిని. మనస్ఫూర్తిగా ఏంటంటే పిల్లల కోసం ఈ అరేంజ్మెంట్ చేశాం కాబట్టి జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మనం చదువుకునే స్కూల్లోకి వెళ్ళి మనమే చీఫ్ గెస్ట్గా వెళ్ళాలని అన్నారు. వినే ఉంటారు అందరూ. కాబట్టి అందరూ బాగా చదువుకొని అదే స్కూల్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాలని లక్ష్మీనారాయణ గారు చెప్పారు కాబట్టి ఆయన స్ఫూర్తిని అవలంబిస్తారు. హాయ్, నా పేరు కీర్తన. మా తల్లి పేరు వెంకట శిరీష, తండ్రి పేరు జనార్దన్ రావు. వృత్తి స్టూడెంట్. ఇష్టమైన హీరో హీరోయిన్ అల్లు అర్జున్, సమంత. నాకు ఇష్టమైన రోజు నా బర్త్డే. అమ్మా సైలెంట్ అమ్మా, పిల్లలు చెప్తున్నారు వినండి అమ్మా. నా ప్రస్తుత లక్ష్యం బాగా చదువుకోవాలి. మానస. మా నాన్న పేరు జనార్దన్ రావు, మా అమ్మ పేరు శిరీష. నా వృత్తి స్టూడెంట్. ఊరు నల్లపాడు. నాకు నచ్చిన హీరో ఎన్టీఆర్, హీరోయిన్ సమంత. నాకు నచ్చిన రోజు నవంబర్ 30, నా బర్త్డే. నాకు నచ్చిన వ్యక్తి మా డాడీ, నా ఫ్రెండ్ పావని. మాకు నచ్చిన గురువు అంతా మిస్. నా ప్రస్తుత లక్ష్యం నేను బాగా చదువుకోవాలని. నమస్కారం, నా పేరు కృష్ణ మోహిత్. మా నాన్న పేరు అశోక్, మా అమ్మ పేరు భార్గవి. మా ఊరు చెన్నై. నా వయసు 9. నేను చదువుకునేది 4th క్లాస్. అల్లుళ్ళందరికీ కృష్ణమూర్తి బావ గారు అందరికీ సేవలు చెప్తున్నారంటే తప్పించుకోండి. నాకు నచ్చిన హీరో పేరు విజయ్ అండ్ సమంత. నాకు ఇష్టమైన ఫుడ్ నూడిల్స్. నాకు ఇష్టమైన రోజు సండే. నాకు ఇష్టమైన వ్యక్తులు ఫ్రెండ్స్. నాకు ఇష్టం నా బెస్ట్ ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్, పవన్ సూర్య. నాకు ఇష్టమైన టీచర్ సైన్స్ టీచర్, పోలీస్. నోటికి కానీ చేతులు ఇచ్చే పని చెప్పండి. క్లాప్స్ కొట్టండి, నచ్చితే క్లాప్స్ కొట్టండి. నా పేరు గాయత్రి. నా వయసు 15. మా తల్లిదండ్రుల పేరు సాంబశివరావు, రాజలక్ష్మి. నేను చదువుకుంటున్నాను. మా ఊరు గుంటూరు. నాకు ఇష్టమైన హీరోయిన్ స్వీట్స్ కానీ అలా ఏమీ లేవు. నాకు నచ్చిన రోజు మా అమ్మ నాన్నని ఆనందంగా చూసిన రోజు. నాకు నచ్చిన వ్యక్తులు అమ్మా నాన్న. నా బలహీనత మా అమ్మ నాన్న. నా పేరు లావణ్య. నా వయసు 15. నా తల్లిదండ్రుల పేర్లు సాంబశివరావు, రాజ్యలక్ష్మి. నేను చదువుకుంటున్నాను. మా ఊరు గుంటూరు. నా ఫేవరెట్ హీరో నాని, హీరోయిన్ రకుల్. నాకు ఇష్టమైన స్వీట్ కోవా. నాకు ఇష్టమైన రోజు నా బర్త్డే. నాకు ఇష్టమైన స్నేహితులు కానీ వ్యక్తులు కానీ నా పేరెంట్సే. నాకు ఇష్టమైన గురువు మా మ్యాథ్స్ సార్. నా లక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా ప్రస్తుత లక్ష్యం ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకొని మా పేరెంట్స్ని హ్యాపీగా ఉంచడం. నా బలహీనత నాకు కోపం చాలా ఎక్కువ. ఈ ప్రోగ్రామ్ గురించి నా ఒపీనియన్ అనేది చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. నేను కొత్తవారి నుంచి వచ్చాను. నాకు నచ్చిన హీరో పవన్ కళ్యాణ్. నాకు ఇష్టమైన స్వీట్ లడ్డు. నాకు నచ్చిన రోజు ప్రతి ఆదివారం. నాకు నచ్చిన స్నేహితులు జయంత్ మరియు అర్జున్. మా వ్యాఖ్యం. నాకు నచ్చిన గురువు శ్రేయోవ్యాసి. మా గురువు గారు పేరు పద్మప్రియ మేడం. నా ప్రస్తుత లక్ష్యం పోయి నేను చేరుకున్న లక్ష్యం 9వ తరగతి.
ఉంది. థ్యాంక్ యూ. పేరు పాప్శెట్టి, మా అమ్మ పేరు మల్లేశ్వరి. నా వృత్తి చదువుకుంటాను 9వ తరగతి, శివం స్కూల్ నల్లపాడు. నాకు ఇష్టమైన హీరో పేరు మహేష్ బాబు. నాకు ఇష్టమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. నాకు ఇష్టమైన స్వీట్ పూతరేకులు, కార బూందీ. నాకు ఇష్టమైన రోజు నా పుట్టినరోజు. నా స్నేహితులు విజయ్ కుమార్. నా లక్ష్యం నేను బాగా చదువుకొని పోలీస్ అవ్వాలనుకుంటున్నా. నా పేరు శ్యామల, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నా వయసు 14. మా ఊరి పేరు కొండపాడు. నాకు నచ్చిన రోజు సెప్టెంబర్ 14. నాకు నచ్చిన మా ఫ్రెండ్స్ ముకుంద, సతీష్, శివాజీ, నాని, వీరాంజనేయులు. నాకు నచ్చిన గురువు వరలక్ష్మి. నా ప్రస్తుత లక్ష్యం డాక్టర్. నేను చేరుకున్న లక్ష్యం నా పేరు వాళ్ళ కొడుకుని. మా అమ్మ పేరు మల్లేశ్వరి. నేను ఇప్పుడు ప్రస్తుతం ఐటీఐ చదువుతున్నాను. మా ఊరు కొరినపాడు. మీకు నచ్చిన హీరోయిన్ పేరు ఎన్టీఆర్. నాకు ఇష్టమైన స్వీట్ చపాతి. మీకు నచ్చిన రోజు మా అమ్మ నాన్న వాళ్ళ పెళ్లి రోజు. మా స్నేహితులు చైతన్య సాయి. నా ప్రస్తుత లక్ష్యం నేను బాగా చదువుకోవాలని, ఒక స్టేజీకి రావాలని. థ్యాంక్ యూ. Hi, my name is Vijay Lakshmi. I am daughter of Satyanarayana Saraswati. So my life ambition is to be a good daughter and to be a good wife. And my hero is my father. రోజు వాట్సాప్లో చెప్పాను, కిషోర్ అన్న ఇచ్చిన దాని లోపల మొత్తం ఐఎంఐ చేసింది. హాయ్, నా పేరు సాయిరామ్. మా నాన్న పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు సరస్వతి. నేను బిజినెస్ చేస్తున్నాను. నా ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్, అనుష్క శెట్టి. నాకు ఇష్టమైన స్వీట్ గులాబ్ జామ్, హాట్ బూందీ. నాకు నచ్చిన రోజు నా బర్త్డే. హలో, హాయ్, నా పేరు గార్లపాటి వెంకట సింహరాజు. మా నాన్నగారి పేరు వెంకట శ్రీనివాసరావు, మా అమ్మగారి పేరు పద్మావతి. నాకు నచ్చిన హీరోయిన్ మా ఆవిడ శ్రీవిద్య. నాకు ఇష్టమైన హీరో సీనియర్ ఎన్టీఆర్. నాకు నచ్చిన ఫుడ్ మా రాయలత్త చేసే పప్పు అంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా బాగుంటుంది. సో నాకు పప్పు అంటే చాలా ఇష్టం. మా రాయలత్త చేసింది పప్పు. అది నాకు నచ్చిన రోజు అంటే మా మ్యారేజ్ అయిన రోజు, ప్లస్ మా పాప లేఖన పుట్టినరోజు. మాకు నచ్చిన వ్యక్తులు అంటే నా కూతురు, బట్ నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మా ఊర్లో ఉన్నాడు శ్రీను. మాకు నచ్చిన గురువు అంటే మాకు ట్యూషన్ చెప్పాడు శ్రీను సార్. ఆయన నా లక్ష్యం అంటే ఉన్నత స్థాయికి చేరాలని. నా ప్రస్తుత లక్ష్యం మా పాపకు మంచి లైఫ్ ఇవ్వాలని. నేను చేరుకున్న లక్ష్యం ఇంకా ఏం చేరుకోలేదు. నా బలహీనతలు వచ్చేసి నేను అందరిని నమ్ముతాను. మా తల్లిదండ్రులకి ఇప్పుడు అందరికీ ఇచ్చేసలా వాళ్ళు ఇచ్చింది నేను పాటిస్తాను. ఈ కార్యక్రమం వల్ల అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మనం ఉండాలి. బట్ నేను మంగమ్మ గారి మనవన్ని ఆ గ్రూప్లో చెప్తాను. బట్ ఇటు కృష్ణమూర్తి ఫ్యామిలీ వర్క్ కాబట్టి కృష్ణమూర్తి మనం అనుకోండి. నేను ఇప్పుడు హలో, నా పేరు శిరీష. మా తల్లిదండ్రుల పేర్లు శ్రీనివాసరావు, పద్మావతి. నా వయసు 32 సంవత్సరాలు. నేను హౌస్ మేకర్. నా భర్త పేరు జనార్దన్ రావు. నాకు నచ్చిన హీరో బాలకృష్ణ. నచ్చిన ఫుడ్ స్వీట్ గులాబ్ జామ్. నచ్చిన రోజు మా పాప డ్యాన్స్ చేసిన రోజు. నచ్చిన వ్యక్తులు కుటుంబ సభ్యులు. మాకు నచ్చిన గురువు చాగంటి కోటేశ్వరరావు గారు. ప్రస్తుత లక్ష్యం మా పిల్లలిద్దరినీ బాగా చదివించడం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు భవాని. మా ఫాదర్ అండ్ మదర్ పేరు నాగరాజు, రమాదేవి. నేను ప్రస్తుతం హౌస్ వైఫ్గా ఉన్నాను. మా భర్త విష్ణువర్ధన్. మాది మంగళగిరి. నాకు నచ్చిన స్వీట్ మా మమ్మీ ఎంతో బాగా చేసే పప్పు చెక్క. పప్పు చెక్క మా మమ్మీ నా ఒక్కదానికే చేసింది. నాకు నచ్చిన రోజు మా పాప పుట్టిన రోజు. సో నా
లక్ష్యం ఏంటంటే ఎప్పటికైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని నా లక్ష్యం అండి. దీంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి నన్ను. అక్కడ పెట్టద్దు అంటున్నారు, కానీ చాలా మంది మా ఇంటికి బెగ్గర్స్ అలా వస్తూ ఉంటారు, అబౌవ్ 60-70 నెంబర్స్. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి పెట్టాలనేది నా లక్ష్యం అన్నమాట. తర్వాత మా పాపని బాగా చదివియాలి. నా ఇంకా మంచి లక్ష్యం ఏంటంటే మా ఫ్యామిలీని బాగా ఫిట్గా పెట్టాలి, హెల్తీగా ఉంచాలి అనేది నా లక్ష్యం. ఈ ప్రోగ్రామ్కి నేను చాలా హెల్ప్ఫుల్గా లేను, ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు వాట్సాప్లో. సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా చెప్పలేని అనుకున్నాయని వాట్సాప్లో చెప్పండి, రాసుకొని పెట్టుకోండి, రేపు పొద్దున వాట్సాప్ గ్రూప్లో పంపించండి. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు విష్ణువర్ధన్. మా నాన్నగారి పేరు ఆత్మకూరి వెంకటప్పయ్య వెంకటరమణమ్మ. నేను పాలంగి నాగరాజు గారి రెండో అల్లుడిని. నేను ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో. నా ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. నాకు నచ్చిన స్వీట్ లడ్డు. అండ్ నాకు నచ్చిన రోజు వచ్చేసి మా అమ్మాయి పుట్టినరోజు అండి, వేద ప్రజ్ఞ అమ్మాయి పేరు. నాకు నచ్చిన వ్యక్తులు మా అమ్మ, నాన్న, మా అమ్మాయి భార్య. నాకు నచ్చిన గురువు నాకు డిబిఎంఎస్ చెప్పిన మేడం ఎస్ వాసవి. అండ్ నా లక్ష్యం వచ్చేసి నేను ప్రొఫెసర్ అవ్వాలని. అండ్ నేను చేరుకున్న లక్ష్యం వచ్చేసి పిహెచ్డికి రిజిస్టర్ అయ్యాను, అదే నేను చేరుకున్న లక్ష్యం. అండ్ నా వీక్నెస్ వచ్చేసి చాలా ఉన్నాయండి, భయం, బద్ధకం, కోపం, మొహమాటం చాలా ఉన్నాయి. అండ్ ఈ గ్రూప్ సభ్యులకి నేను ఇచ్చే సలహా వచ్చేసి ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ పాజిటివ్. ఈ కార్యక్రమం మీద ఉన్న అభిప్రాయం వచ్చేసి ఇలాంటి గెట్ టుగెదర్ జరగడం అనేది చాలా మంచి విషయం అండి, ఇలా మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అమ్మా ఆ బంగారు భార్గవి నిజమ్మాయండి, వాట్సాప్లో వచ్చి చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి, బంగారు భార్గవి. ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారు వాళ్ళ నాయనమ్మ పేరు పెట్టుకోవాలని నా పేరు బంగారు భార్గవి, ఉత్త భార్గవి అయితే కాదు. ఇప్పుడు నా ఒకరిగట్ట వాళ్ళందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకేమో నా ముద్దులు తెలుపుతున్నాను. ఒకరిగట్ట వారి ఆత్మీయ కలయిక గురించి బాబాయి రామ్మోహన్ రావు గారు, వారి ధర్మపత్ని అయిన శ్రీవిద్య గారు ఇలాంటి కార్యక్రమాన్ని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ వాళ్ళ గురించి చెప్పాలని చెప్తున్నాను. నా ఆనందం అసలు చెప్పడానికి లేదు. ఒక శుభకార్యంలో నిండు భోజనం, విందు భోజనం ఎలా ఉండిందో తెలీదు ఇప్పటి వరకు. మీ అందరినీ చూసి నా కుటుంబాన్ని నేను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అసలు మాట్లాడాలంటే ఫస్ట్ చాలా ఇష్టం, కానీ మాట్లాడలేకపోతున్నాను. నా ఆనందాన్ని ఇలా చెప్పడానికి ఒక అవకాశాన్ని ఇచ్చిన మిస్టర్ రామ్మోహన్ రావు గారైన మా రాంబాబు బాబాయ్ గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా ఒకలగడ్డ సాంశరావు గారు, వారి ధర్మపత్ని శేషరత్నమ్మ కుమారి గారికి పాదాభివందనాలు. ఎందుకంటే వయసులో వారికి పాదాభివందనాలు, కానీ మనసు అంతకంటే పెద్దది. ఇలాంటి వేడుకని చేశారు ముందుగా, కానీ ఈరోజు కూడా అదే ఉత్సాహంతో ఇక్కడ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మా గురించి చెప్పమంటున్నారు. నా పేరు భార్గవి అశోక్. నేను ఫస్ట్ తమిళ్లో చెప్తాను, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. నా గురుగారు వెంకటేశ్వర స్వామి గారు, ஓம் நாராயணா ஆதி நாராயணா. என்னோட பேரு பார்கவி, என்ன புருஷன் பேரு அசோக், என்னோட வயசு 29. என்னோட அப்பா அம்மா பேரு ஹரிநாராயணா ஜெயலக்ஷ்மி. நான் ஹவுஸ் வைஃப். நான் இருக்குது சென்னை. ஹீரோ அண்ணா சிரஞ்சீவி, விஜயசாந்தி. அதுக்கப்புறம் ஸ்வீட் அண்ணா எங்கள் அம்மா கையில் என்னது பண்ணால் அது எனக்கு ஸ்வீட்டு தான். ஹார்ட் அண்ணா அது ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் நான் தமிழில் சொல்லுது, எங்கள் வீட்டுக்கு ஃபுல்லாக சந்தோஷமாக இருக்கு, அதுக்கு தான் தமிழ் சொல்கிறேன்.
ఏమనుకోకండి ప్లీజ్. నా ఆనందాన్ని మీ అందరికి తెలపాలని చెప్తున్నాను, వేరే ఉద్దేశం అయితే కాదు. చెప్పమ్మా బాగా చెప్పమ్మా, తెలుగులో విని విని బోర్ కొట్టింది. తెలుగులో తమిళనాడు చెప్పు. ఫస్ట్ ఒక విషయం చెప్పాలండి, ఒకసారి నేను ముందుకు వచ్చి మాట్లాడతాను.